ఈ రోడ్ అయితే భలే నచ్చిందప్ప నాకు. ఒక ఆమెకి దెయ్యం పట్టేసి తల కొట్టుకునేస్తుంది కిందకి వేసుకొని. మా ఫ్రెండ్ ఆడున్నాడు మరి. ఓమో టిప్ టాప్గా రెడీ అయిపోయినాయా మనిషా? ఎలాగైనా కష్టపడి ఈ వ్లాగ్ మీకు బోర్ కొట్టకుండా చేయాల్సిన బాధ్యత నాది. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ వ్లాగ్స్. సో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక స్పెషల్ ఈవెంట్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ నెల్లూరు పక్కన కశ్మూర్ అని చెప్పి ఒక దర్గా ఉంది. అది మీకు ఐడియా ఉందా? దాంట్లో కాన్సెప్ట్ ఏంటిది అనేది నాకు తెలీదు. మా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే వెళ్తున్నా. పెట్రోల్ పట్టుకోవాలా? ఏంది పిల్లకాయలు అట్లా చూస్తున్నారా తిరిగి? పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకునేసాను. లెట్స్ ఫ్లై. ఎలాగైనా కష్టపడి ఈ వ్లాగ్ మీకు బోర్ కొట్టకుండా చేయాల్సిన బాధ్యత నాది. రాపూర్ నుంచి నెల్లూరుకి వెళ్ళే రూట్లో కశ్మూర్ అనే ఊర్లో దర్గా ఉన్నట్టుంది. ఆ దర్గా దగ్గరికి వెళ్తాను. ఓన్లీ గుడిలు చర్చిలే కవర్ చేస్తా ఉన్నాం అంటే మన ముస్లిం ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు కదా. నా దగ్గర వరకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్, రిలీజియన్ ఫీలింగ్స్ ఉండవు. నా సబ్స్క్రైబర్స్ కూడా అలానే ఉంటారని నా ఫీలింగ్. రాపూర్ ముందర వచ్చే డక్కిల దగ్గరికి వచ్చేసాం. ఇదే డక్కిలి, చిన్న ఊరే. రాపూర్కి వచ్చేసాము. మనం రాపూర్ నుంచి నెల్లూరుకి వెళ్ళే రూట్లో వెళ్ళాలా? మన గూగుల్ని అడిగి పోవాలి. ఇంకా ఈ రోడ్ అయితే భలే నచ్చిందప్ప నాకు. మొత్తం చెట్లే, మధ్యలో రోడ్డు, వెరీ నైస్. ఇప్పుడే గూగుల్ మ్యాప్స్ కొట్టాను. పొదలకూరుకి వెళ్ళి పొదలకూరు నుంచి కట్ అవుతుంది అనమాట రైట్కి. కరెక్ట్గా ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు చూపిస్తుంది. కశ్మూర్ ఓకే ఓకే. పొదలకూరుకి వచ్చాం బా. బిర్యానీ తినేద్దామా? వద్దులే, మా ఊడు చంపేస్తాడు మళ్ళీ అక్కడికి వచ్చి తినకపోతే. ఏం పని అని చెప్పాడు ఆయన, మర్చిపోయినానే. డామిట్ చెప్పి 5 నిమిషాలు కూడా అప్పుడే మర్చిపోయి. కశ్మూర్ అనేది విలేజ్ అనుకుంటా. మట్టి రోడ్డు, రాయల్ రోడ్డు, తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు అన్నీ మిక్స్ అయ్యి వస్తున్నాయి. ఇదే కశ్మూర్ విలేజ్. ఫైనల్లీ కశ్మూర్ దర్గా. మా ఫ్రెండ్ ఆడున్నాడు మరి. ఓమో టిప్ టాప్గా రెడీ అయిపోయినాయా మనిషా? అందరూ ఆడున్నారా? ఏం ఐటమ్ కదా? మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, లివర్ ఫ్రైయా, బోటి కర్రీ కూడా మామూలుగా ఉండదు. అయితే విషయం మామూలుగా లేదు. మొత్తానికి కశ్మూర్కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. ఫుల్గా పీకల వరకు తినేసి బయలుదేరాను. నిద్ర వచ్చేటట్టు నాకు మత్తుగా ఉంది. బిర్యానీ కదా అట్లే ఉంటుంది. మార్నింగ్ వచ్చేటప్పుడు ఆ పొదలకూరు రోడ్లో వచ్చాం కదా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనుబోలు, గూడూరు, ఈ నెల్లూరు హైవే ఇది. దీనిలో వెళ్ళిపోదాం. బిర్యానీ అయితే అల్టిమేట్ ఉంది టేస్ట్.
కర్రీస్ ఏం వేసుకోవాలి. బిర్యానీ అంటే ఓన్లీ బిర్యానీ మాత్రమే తినాలి, అప్పుడే దాని టేస్ట్ ఉంటుంది. ఇది కృష్ణపట్నం పోర్టుకు పోయే దారి. ఇది దర్గాలో ఒక ఆమెకి దెయ్యం పట్టేసి తల కొట్టుకునేస్తుంది కిందకి వేసుకొని. అట్లాంటి వాళ్ళు 100 మంది వస్తుంటారంట రోజుకి. అందుకే దర్గాలో ఏం పెద్దగా మాట్లాడున్నాను నేను, ఫస్ట్ టైం చూస్తాను అట్లా, అందుకని కొంచెం భయం వేస్తుంది. ఇంకా ఊటీకి అన్నీ రెడీ చేయాలి నేను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా అన్నీ కంప్లీట్గా రెడీ చేసుకోవాలా. ఒక డేట్ అనుకోన్నా, నేను వెళ్ళే డేటు అనౌన్స్ చేస్తాను ఇంకో వ్లాగ్లో. అంటే నెక్స్ట్ వ్లాగే ఉండదు ఊటీది, దీని లోపల ఇంకా 2-3 వ్లాగ్లు వస్తాయి. వీటిల్లో నేను ఏదో ఒక దాంట్లో చెప్తాను ఏ డేట్లో వెళ్తున్నాం అనేది. అప్పుడు మీరు నన్ను మిస్ చేయడానికి రావచ్చు నేను బయలుదేరేటప్పుడు. అది ఈరోజు పంచాయతీ అయితే ఇంకా నేను నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. టాటా, బాయ్ బాయ్, సీ యూ.